హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అకీరా నందన్ జూనియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వారసుడు. అకీరా నందన్ కాబోయే హీరో పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాలకే పరిమితమై అకీరా నందన్ ను పవర్ స్టార్ గా మార్చబోతున్నారు. ఎస్, అకీరా నందన్ జూనియర్ పవర్ స్టార్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వార్తలు ప్రధానాంశాలుగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఎటు చూసినా అకీరా నందన్ వార్తలే. అకీరా నందన్ జూనియర్ పవర్ స్టార్ అంటూ సోషల్ మీడియా కీర్తిస్తోంది. అభిమానులు మరీ రెచ్చిపోయి ఇక మాకు యువరాజు వచ్చేశాడు, జూనియర్ పవర్ స్టార్ వచ్చేశాడు, ఇక అన్న రాజకీయాల్లోకి, అకీరా సినిమాల్లోకి అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. అంటే సోషల్ మీడియాను ఇప్పుడు అకీరా నందన్ ఊపేస్తున్నాడు. ఏ సోషల్ మీడియా తెరిచి చూసినా, ఏ పోస్ట్ చూసినా ఇప్పుడు అకీరా నందన్ గురించే జరుగుతుంది. అవునా, అకీరా నందన్ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వారసుడిగా, జూనియర్ పవర్ స్టార్ గా ఒక కొత్త ఇమేజ్ ను క్రియేట్ చేసుకోబోతున్నాడా? అకీరా నందన్ పవన్ కళ్యాణ్ తనయుడు, ఇది అందరికీ తెలిసిందే. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్లకు జన్మించిన అకీరా నందన్ అందరికీ సుపరిచితమే. కాకపోతే అకీరా నందన్ ఎప్పుడూ తెర మీదకి రాలేదు, పెద్దగా వార్తల్లో చోటు చేసుకోలేదు. సడన్ గా అకీరా నందన్ పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు అందరూ అకీరా నందన్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణే. కూటమి గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది. దీంతో సంబరాల్లో మునిగిపోయిన పవన్ కళ్యాణ్ తన తనయుణ్ణి బయటికి తీసుకొచ్చారు, తన తనయుణ్ణి తెర మీదకి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ తన తనయుణ్ణి వెంటే తీసుకెళ్లాడు. ఇక ఒక ప్రధానమంత్రి, మాజీ కాబోయే ముఖ్యమంత్రి వీళ్ళే కాకుండా అందరి దగ్గరికి పవన్ కళ్యాణ్ అకీరా నందన్ను తీసుకెళ్లాడు. చివరికి ప్రధాని నరేంద్ర మోదీ, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ తమ అన్న ఇంటికి, అదే చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అకీరా నందన్ను తీసుకెళ్లారు. ఆయన వెంట అకీరా నందన్ కూడా ఉన్నాడు. ఆ ఫ్యామిలీలో అకీరా నందన్ కలిసిపోయినట్టే కనిపించాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే అకీరా నందన్ను తెర మీదకి తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. ఆయన ప్రముఖులను కలిసినప్పుడు ఆయన వెంట అకీరా నందన్ ఉండడంతో ఇప్పుడు ఆయనకు సంబంధించి, ముఖ్యంగా అకీరా నందన్కు సంబంధించి పెద్దగా వార్తలు వస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. అకీరా నందన్ని పవన్ కళ్యాణ్ తన వారసుడిగా తెర మీదకి తీసుకొచ్చారా అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో హాట్గా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ కార్యక్రమాల్లో అకీరా నందన్ కనిపించగానే సోషల్ మీడియా రెచ్చిపోతోంది. ఇక అకీరా నందన్ వారసుడు, జూనియర్ పవర్ స్టార్ అకీరా నందన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా నందన్ను తమ నేతకు, తమ నాయకుడికి, తమ హీరోకి ఒక వారసుడిగా ప్రకటిస్తూ అకీరా నందన్ కాబోయే పవర్ స్టార్, జూనియర్ పవర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటు చూసినా జూనియర్ పవర్ స్టార్ చర్చలే, జూనియర్ పవర్ స్టార్ వార్తలే, జూనియర్ పవర్ స్టార్ పోస్టులే. ఇక అన్న సినిమాలు, రాజకీయాలు చూసుకుంటాడు, అకీరా సినిమాలు చూసుకుంటాడు అంటూ కూడా అభిమానులు పోస్టులు పెడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు అకీరా నందన్ ఊపుతున్నాడు. అకీరా నందన్ను జూనియర్ పవర్ స్టార్గా వైరల్ చేయడం పట్ల అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అకీరా నందన్ను జూనియర్ పవర్ స్టార్గా సంబోధిస్తే అది పవన్ కళ్యాణ్కు ఇష్టం ఉండదని, ముఖ్యంగా అకీరా నందన్కు కూడా ఇష్టం లేదని, వాళ్ల మనోభావాలు గుర్తించి ఇలా కామెంట్ చేయదంటూ రేణు దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. అంటే ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆమె పవర్ స్టార్గా అతన్ని సంబోధించడం ఒప్పుకోవట్లేదు. మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? అకీరా నందన్ ఏమనుకుంటున్నాడు? పవన్ కళ్యాణ్ నిజంగానే
తన కొడుకుని వారసునిగా తెర మీదకి తీసుకొస్తున్నారా? ఆయన సినిమాల్లో మరో పవర్ స్టార్గా మార్చబోతున్నారో? ఇంతకు అఖిరానందన్ మనసులో ఏముంది? ఆయన ఏమనుకుంటున్నాడు? అఖిరానందన్ ఇప్పటికీ మనసులో తన ప్లాన్ ఏదో వేసుకుని ఉంటాడు. తండ్రి వెంట తిరుగుతున్నాడు, తండ్రితో కలిసి ఉన్నాడు, తండ్రి వెంట ప్రతి చోటికి వెళ్తున్నాడు, నాయకులను కలుస్తున్నాడు. అంటే అఖిరానందన్, పవన్ కళ్యాణ్ ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని ఉంటారనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ దీనిపై అధికారికంగా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.